కామారెడ్డి పట్టణంలో అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. గతంలో మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన వాటికి మున్సిపల్ అధికారులు నోటీసులను జారీ చేశారు. అయినా అక్రమ కట్టడాలు తొలగించకపోవడంతో మున్సిపల్ రెవెన్యూ పోలీసుల ఆధ్వర్యంలో వాటిని కూల్చేశారు. కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ రోడ్లో గల సర్వే నంబర్ 6లో కొంతమంది నిర్మించిన అక్రమ కట్టడాలను సోమవారం తెల్లవారుజామున తొలగించే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. సర్కార్ స్థలంలో నిర్వహిస్తున్న కళ్ళు దుకాణం, ఇసుక కుప్పల అమ్మకం కోసం వేసిన రేకుల షెడ్లని జేసీబీ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి ఈ స్థలంలో కబ్జాలో ఉన్నామని తెలిపారు. కోర్టు నుండి స్టేలు ఉన్నప్పటికీ అధికారులు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 8లో ఉన్నామని తెలిపిన అధికారులు మార్కింగ్ చేసిన వాటిని తొలగించారన్నారు. కానీ సర్వే నంబర్ 6 మున్సిపల్కి సంబంధించిన భూమిలో ఉన్న దుకాణాలని కాకుండా పక్కన ఉన్న దుకాణాలను తొలగించడం విడ్డూరమన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరారు. మొత్తం షాప్ తీసేసిరు. ఇప్పుడు ఈ నష్టాన్ని ఒక 56,000 లక్షల నష్టం జరిగింది. ఇప్పుడు ఈ నష్టానికి ఎవరు బాధ్యులు? టీపీఓనా, మున్సిపల్ ఆఫీసరా, ఎమ్మెల్యేనా? ఎవరిస్తారు మాకు? ఇప్పుడు మేము చాలా పేద ఫ్యామిలీలు ఉంటాయి మా సంస్థలు. 140 మంది దీని మీద ఒక 500-600 మంది ఆధారపడి జీవిస్తున్నాము. మరి వీళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు మా బతుకు తెరువు ఏంది? దయచేసి మా నష్టాన్ని ఎట్లా భర్తీ చేస్తారో